గత కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న శ్రీలంక సిరీస్కు సంబంధించిన టీ20 అలానే వన్డే జట్ల స్క్వాడ్ వివరాలను బీసీసీఐ ఎట్టకేలకు గురువారం సాయంత్రం విడుదల చేసింది. గంభీర్ అభ్యర్థనను మన్నించిన రోహిత్, కోహ్లీ శ్రీలంక సిరీస్కు అందుబాటులోకి రావడం శుభసూచకం. అయితే టీ20 కెప్టెన్గా హార్దిక్కి పగ్గాలిస్తారనుకుంటే అతన్ని కాదని సూర్యకి కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు శుభ్మన్ గిల్ని వైస్ కెప్టెన్గా చేసి హార్దిక్ పాండ్యాకి షాక్ ఇచ్చింది జట్టు యాజమాన్యం. ఇదే కాకుండా హార్దిక్కి వన్డే జట్టులో స్థానం కూడా కల్పించలేదు. ఇదిలా ఉంటే ఈ రెండు స్క్వాడ్లను గమనిస్తే ఓ ఇద్దరి ఆటగాళ్లకు అన్యాయం జరిగిందంటూ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంక పయనించబోయే టీమిండియా జట్టు వివరాలపై గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, గంభీర్, అజిత్ అగక్కర్ నేతృత్వంలోని జట్టు ఎంపికంతా బాగానే ఉన్నట్లు కనిపించినప్పటికీ అక్కడక్కడ కొన్ని లోపాలున్నాయి. కోహ్లీ, రోహిత్ని విశ్రాంతి నుండి రప్పించి గంభీర్ ఆరంభంలోనే కోచ్గా తన మార్క్ని చూపించాడు. సీనియర్లు అందుబాటులోకి రావడంతో కొంతమంది యువకులకు అవకాశాలు కల్పించడంలో యాజమాన్యంకి ఎదురైన పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. అయితే తాజాగా జరిగిన జింబాబ్వే సిరీస్లో అదరగొట్టిన అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్లకు జట్టులో స్థానం దక్కకపోవడం నిజంగా నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సెంచరీ చేసి సత్తా చాటిన అభిషేక్కి మరిన్ని అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంది. అంతేకాదు మిడిల్ ఆర్డర్లో రుతురాజ్ గైక్వాడ్ చక్కటి ప్రదర్శన కనబరిచాడు. అతన్ని జట్టు విస్మరించడం చాలా పెద్ద తప్పు. రుతురాజ్కి ఎప్పుడు అవకాశాలు దక్కినా అతడు తనకు నిరూపించుకుంటూనే ఉన్నాడు. అయినప్పటికీ యాజమాన్యం అతడి పట్ల చిన్నచూపు కనబరుస్తుందని గవాస్కర్ పేర్కొన్నాడు. గవాస్కర్ చెప్పినట్లు అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్లకు అవకాశం దక్కకపోవడంపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలానే హార్దిక్ జరిగింది న్యాయమా, అన్యాయమా అనేది కూడా కామెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.